మన్యం జిల్లా పాలకొండ డిఎల్పిఓ లంచావతారం. సర్పంచులు సెక్రటరీలను వేధిస్తున్న రాంప్రసాద్. తనిఖీలంటారు. సర్పంచులు సెక్రటరీలను వేధిస్తారు. అడిగినంత లంచం ఇవ్వకపోతే సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో బెదిరిస్తారు. ఇది మన్యం జిల్లా పాలకొండ డిఎల్పిఓ రాంప్రసాద్ తీరు. మొత్తం 7 మండలాల్లోని సర్పంచులు సెక్రటరీలకు చుక్కలు చూపిస్తున్నారు ఈ అధికారి. భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురపాం, జియ్యమ్మ వలస మండలాలు ఈయన పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలను తన గుప్పిట పెట్టుకుని ఆటాడిస్తున్నారు రాంప్రసాద్. నలభై 44 సంవత్సరాల సర్వీసులో అన్ని అవినీతి మరకలే. 2-3 రోజుల్లో రిటైర్ కానున్న ఈయన ఇప్పటికీ లంచాలను మాత్రం వదలడం లేదు. రాంప్రసాద్ తనిఖీలకు వస్తున్నారంటే సర్పంచ్లు, సెక్రటరీలు వణికిపోతున్నారు. ఎంత లంచం డిమాండ్ చేస్తారో, దాన్ని ఎలా ఇవ్వాలో అని భయపడిపోతున్నారు. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నా కొరీలు పెడతారు, కావాలని వేధిస్తారు. ఎదురు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తానని బెదిరిస్తారు. లేదంటే షోకాజ్ నోటీసులు ఇచ్చి దారికి తెచ్చుకుంటారు. మొత్తానికి లంచం వసూలు చేసుకున్నాకే అక్కడి నుంచి కదులుతారు. అందుకే ఈ 7 మండలాల్లో రాంప్రసాద్ అంటే హడల్. ఎప్పుడూ తన కార్యాలయంలో కనిపించరు. ఎక్కడికి వెళ్లారంటే తనిఖీలని సిబ్బంది చెబుతుంటారు. పోనీ ఆ తనిఖీలైనా నిజాయితీగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అన్నీ బెదిరింపులు, అక్రమాలే. ఇప్పుడు తన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వసూళ్లు చేస్తున్నారట రాంప్రసాద్. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తక్కువలో తక్కువ 10,000 వసూలు చేస్తున్నారట. కొన్ని చోట్ల 30,000 దాకా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా భామిని మండలానికి తనిఖీలని వచ్చి లంచాలు డిమాండ్ చేశాడని చెబుతున్నారు. లంచాలిచ్చిన సెక్రటరీలకు అండదండలు అందిస్తున్నారట రాంప్రసాద్. నాకిచ్చేది ఇచ్చేయండి, మీరెంతైనా సంపాదించుకోండి అనేలా ఈయన తీరు ఉందట. మంచి ముహూర్తాల సీజన్లో పురోహితుడి అవతారమెత్తే రాంప్రసాద్ మిగతా సమయంలో ఇలా లంచాల కోసం పీడిస్తున్నారట. మరి రాంప్రసాద్ ఇంతలా రెచ్చిపోతుంటే మన్యం జిల్లా డిపిఓ కొండలరావు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే రాంప్రసాద్ అవినీతిలో ఆయన గారికి కూడా వాటా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను నీతివంతంగా తీర్చిదిద్దాలని భావిస్తుంటే రాంప్రసాద్ లాంటి అధికారులు లంచాల బాట పట్టిస్తున్నారు.